దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు ప్లాన్ చేసినట్టే ఉంది. ఎందుకు అంత పగ? టికెట్ల ఇష్యూ కావాలనే మెగా సినిమా వచ్చినప్పుడే ఇలా తీసుకొస్తారన్న. ఇంకా వీళ్ళు కూర్చొని ఆడవాళ్ళ బుచ్చిబాబు ప్లస్ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ రామ్ చరణ్ లాంటి మంచి కొడుకు అందరి హీరోలకే ఉండాలి. పెద్ద సినిమా పైన కుట్ర జరుగుతుందా? సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తామంటారు. చాలా పెద్ద కుట్ర జరుగుతుందన్న. పుష్ప 2000 కోట్లు రికార్డు కొట్టి మా రికార్డు కొట్టండి రా అని చెప్పేసి వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు టికెట్ల ఇష్యూని తీసుకొచ్చేసి మేము అదే రేటు టికెట్లు పెడతాము అంటే పుష్పకి 800 టికెట్ పెట్టారు ఒక షోకి. ఎలా బ్రేక్ చేస్తామన్నా? ఇది నాకు తెలిసి ఈ టికెట్ల ఇష్యూ కావాలనే మెగా సినిమా వచ్చినప్పుడే ఇలా తీసుకొస్తారన్న. రామ్ చరణ్ నేను రికార్డులు కొట్టకూడదా చెప్పండి? ఆయన స్టామినా పుష్పకి ఏ రేంజ్ బజ్ క్రియేట్ అయిందో అది పార్ట్ 1కే ఇప్పుడు క్రియేట్ అయింది. ఈ టైంలో 150 రూపాయలు పెడతా 200 టికెట్ పెడతానంటే మళ్ళీ వాళ్ళే సంకలు గుద్దుకుంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇది కేవలం ఎప్పుడన్నా ఉంటే వేరే ఏదైనా చిన్న సినిమాలు ఉన్నప్పుడే పెట్టుకోవాలా. ఇప్పుడు సినిమా కరెక్ట్గా వారం రోజులు ఉన్నప్పుడు తీసుకొచ్చి రామ్ చరణ్ సినిమాని ఆపాలనే కుట్ర పడుతున్నారన్న. నాకు తెలిసి దిల్ రాజు గారు కూడా చేసే చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా ఆ కసి పెట్టుకొని ఎట్లయినా మైత్రి సినిమాలు హిట్ అవ్వకూడదు, మైత్రి వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన 2000 కోట్లు మైత్రి మూవీస్ వాళ్ళు కొట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ టికెట్ రేట్ అంత పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు పెద్ద కూడా కొట్టుకొని పోతారని చెప్పేసి దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడు శిరీష్ గారు ప్లాన్ చేసినట్టే ఉంది. ఎందుకు అంత పగ? ఇది ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడే గుర్తొచ్చింది వీళ్ళకి. లాస్ట్ టైం ధురేందర్ వచ్చింది, అప్పుడంతా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఆయన రామ్ చరణ్ గారు మళ్ళీ రికార్డు కొట్టకూడదు, ఇంకా అదే 400 కోట్లు 500 కోట్లు అని చెప్పి మీ రేంజ్ ఇదే రాబాయ్ అని చెప్పి రుద్దాల. దేవరా పుష్ప సలార్ అప్పుడు లేని కాంట్రవర్సీ ఇప్పుడు మెగా హీరోలు అప్పుడు ఎందుకు? కసి అన్న అదే అన్న, మెగా ఫ్యామిలీ మీదనే పడి ఏడుస్తారని అందరూ. నా దృష్టిలో ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఇదైపోయారు అనమాట. ఇప్పుడు సినిమా ఏం పాపం చేసింది? వీళ్ళు ప్రొడ్యూసర్లు కొట్టుకొని పెద్ద సినిమాని నాశనం చేస్తున్నారు. పెద్ద ఏం పాపం చేసింది? రామ్ చరణ్ ఏం పాపం చేశాడు? గేమ్ చేంజర్ తర్వాత కసితో కష్టపడుతున్నాడు. ఒక హీరో ఎంత కష్టపడాలో దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు రామ్ చరణ్ గారు. బాడీ మేకవర్ కానీ హెయిర్ స్టైల్ కానీ సినిమా కోసం ప్రాణం పెడుతున్నాడు. ఇటువంటి టైంలో టికెట్ల ఇష్యూని తీసుకొచ్చేసి ఇప్పుడు ఈయన దూకారు చూడండి. డైరెక్టర్ ఏడుస్తున్నారు కదా, కర్పూ సినిమా సూర్య సినిమా డైరెక్టర్ ఏడ్చినట్టు ఇంకా వీళ్ళు కూర్చొని ఏడవాలా బుచ్చిబాబు ప్లస్ రామ్ చరణ్ గారు. ఏదైనా ఉంటే ముందే చూసుకోవాలా. మా మెగా ఫ్యామిలీ సినిమా వచ్చినప్పుడే ఏడుస్తారన్న. తర్వాత వీళ్ళు రికార్డులు రాసుకొని మా రికార్డులు ఎవడు కొట్టలేరా అని చెప్పి సంకలు గుద్దుకుంటారు. ఏదైనా చెప్పండి. దిల్ రాజు తమ్ముడు టికెట్ రేట్లు పెంచినా మేము పెంచామంటున్నాడు కదా. అదే కదా నీకు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం దిల్ రాజు గారు పోయేసి ఆయన రేవంత్ రెడ్డి క్లోజ్ కాబట్టి ఆయన టికెట్ రేట్ తెచ్చుకుంటాడు. మన శంకర్ వరప్రసాద్ అన్నీ వేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి మాత్రం పాపం ఇప్పుడు వీళ్ళు మైత్రి వాళ్ళు ఏం పాపం చేస్తారు? ఆయన ఏమన్నాడు మైత్రి మూవీస్ అయినా మీరు టికెట్ సింగిల్ థియేటర్ని నీట్గా పెట్టండి, సౌండ్ మంచిగా ఇవ్వండి, మీకు జనాలు కూడా వస్తారు. మల్టీప్లెక్స్ మీద ఎందుకు పడి ఏడుస్తారు? మీరు చెత్త థియేటర్లు అన్నీ పెట్టి కలెక్షన్స్ అవ్వాలంటే ఎలా అవుతుందని ఆయన అంటున్నాడు. అదే కదా కరెక్ట్. ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి. పెద్ద సినిమాని ఆపకండి దయచేసి. పెద్ద సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, పర్సనల్ రివెంజెస్ కూడా ఉన్నాయి, ఫ్యాన్ వార్లు చాలా ఎక్కువ నడుస్తున్నాయి. మేమేందో ప్రూవ్ చేసుకునే టైం ఇది. రామ్ చరణ్ గారి స్టామినా ఏందో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. లాస్ట్ టైం గ్లోబల్ స్టార్ ఎవర్రా నువ్వు అని చెప్పి ట్రోల్ చేశారు. ఈసారి గ్లోబల్ స్టార్ స్టామినా చూపిద్దాము అంటే మళ్ళీ టికెట్ల ఇష్యూని తీసుకొచ్చి 100 రూపాయలకి ఇస్తా 5 రూపాయలకి ఇస్తా అంటే అప్పుడు పవన్ అన్న మీద 5 రూపాయల టికెట్ పెట్టి ఏడ్చారు. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్కి ఈ సినిమా పెద్ద మీద పెట్టి ఏడుస్తారు. ఎందుకు అట్లా? అయినా ఈ మధ్యన ప్రొడ్యూసర్లు ఎక్కువ కొట్టుకుంటున్నారన్న. ఈయన నాగవంశీ గారు ఇట్టు కొడితే దిల్ రాజుకి పడదు, దిల్ రాజు గారు ఇట్టు కొడితే నాగవంశీకి పడదు. ఈ మధ్యలో మళ్ళీ మైత్రి మూవీస్ వాళ్ళు వచ్చి యాడ్ అయ్యారు. వీళ్ళు ఏందో ఆ పగ. వాళ్ళ సినిమా ఫ్లాప్ అయితే సల్లగా ఉంటారు, ప్రొడ్యూసర్లు కొట్టుకుంటారు. ఇన్ని రోజులు ఇప్పుడు గేమ్ చేంజర్కి 1,00,000 ట్వీట్లు వేశారు, డిజాస్టర్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లే ఆవిడేమో మళ్ళీ ఒక పిఆర్ టీమ్ని పెట్టి ఎట్లయినా ఫ్లాప్ చేయడం వాడు నాశనం అయిపోవాలన్నట్టు తయారవుతున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. పెద్ద సినిమాని మాత్రం దయచేసి మాకు అదే టికెట్ రేట్ కావాలా. పుష్ప టికాకి ఏదైతే 800 టికెట్ రేట్ ఇచ్చారో అదే ఇవ్వండి. ఇప్పుడు మేము కూడా ఏదో చూపిస్తాం కదా. డే 1లో మీరు 295 కోట్లు పెట్టారు డే 1. ఇప్పుడు మీరు అదే టికెట్ రేట్ ఇచ్చి మా స్టామినా మేము కూడా చూపిస్తాం. ఒకటే అన్న, నైజాంలో ప్రీమియర్స్ కానీ టికెట్ రేట్లు కానీ పర్మిషన్ ఇచ్చినా మేము అసలు థియేటర్లో ఏమంటున్నారు? అది పర్సనల్ పగే కదన్న. అట్లా అంటే మరి చెప్పండి, సీఎంగా ఇస్తున్నా నీకు పర్మిషను, వీళ్ళకేం నొప్పి నాకు అర్థం కాదు. మేము చేయమంటే రేపు వాళ్ళ సినిమా వస్తుంది మళ్ళీ దిల్ రాజు గారి సినిమా, అప్పుడు కూడా ఈ మాట అంటారా? పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడుకొని అప్పుడు మాత్రం మళ్ళీ కలెక్షన్స్ పెట్టుకుంటారు. ఒకటన్నా ఇప్పుడున్న జనరేషన్లో టికెట్ రేట్ పెంచితేనే వర్కౌట్ అవుతుంది. సినిమా టాక్ వచ్చేసినాక ఎవరు థియేటర్ దాకా పోవట్లేదు. ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది చూసారా, ప్రీమియర్ షో చూసేయాలి, నైటే చూసేయాలి, సినిమా ఎంతైనా పర్లేదు, 1000 అయినా 2000 అయినా పర్లేదు, దాన్నే క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడున్న సినిమాలు అలాగే ఆడతాయి. 800 కాదు 1000 రూపాయలు పెట్టినా పర్లేదు, మీరు పాప్కార్న్ రేట్ తగ్గించండి దాని బదులు. ఇప్పుడు ఈ ఐమాక్స్లో పోయినామన్నా టికెట్ ఎంత 250, పాప్కార్న్ దగ్గర పోవాలంటే భయం వేస్తుంది తెలుసా. ఒక ఐస్ క్రీమ్ ఇప్పిద్దామంటే పిల్లలకు భయం వేస్తుంది, 300 500, అది తగ్గించండి. దాని బదులు టికెట్ ఎప్పుడు కానీ మాకేం పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. 800 పెట్టినా మాకేం పర్లేదు. 4 మనుషులు వస్తే పాప్కార్న్కి ఆ పైన గేమ్స్ అవి ఇవి అని చెప్పేసి 3000 దొబ్బేస్తున్నారు మల్టీప్లెక్స్లో.
అది తగ్గించుకోండి. సినిమా టికెట్లు మాకేం ప్రాబ్లం లేదు. ఒకటన్నా అసలు ఈ ప్రొడ్యూసర్స్ వార్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుంది. వీళ్ళు మారాలి. ఏ సినిమా వచ్చినా కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేయాలి. సీఎంకి లేని బాధ వీళ్ళకైంది, ప్రొడ్యూసర్లకి, నాకు అర్థం కాదు. పెద్ది అనేది ఒక సునామీయే ఈసారి. ఆయన స్టామినా ఏందో ఈ సినిమాతో తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన ఒక హీరోనే కాదు అన్నప్పుడు, ఫేసే బాగాలేదన్నప్పుడు మా ఫస్ట్ సినిమా చిరుతతో ఒక ఊపు ఊపాడు. తర్వాత మగధీరతో ఇండస్ట్రీ ఇట్టు కొట్టి చూపించాడు. తర్వాత రంగస్థలంతో ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏంద్రా అని చెప్పేసి మళ్ళీ చూపించాడు. దాని తర్వాత ప్రపంచం మొత్తానికి RRRతో ఈయన ఏంటి అసలు అనేది చూపించాడు. ఈసారి మళ్ళీ పెద్ద సినిమాతో ఆయన ఎంతమంది అయితే ట్రోల్ చేస్తారో వాళ్ళందరూ మూసుకుంటారన్న. యాక్టింగ్లో కానీ ఆయనకి ఏ గెటప్ అయినా సెట్ అయిపోతుందన్న. రామ్ చరణ్ గారు అసలు ఆ లుక్ అలా ఉంటుంది. ఆఫ్లైన్ లుక్స్ కానీ ఆన్లైన్ లుక్స్ కానీ, దేవుడైనా రాముడైనా రావణాసుడైనా సరే, KGF యష్ చేయాల్సిన క్యారెక్టర్లు కూడా రామ్ చరణ్కి బాగా సెట్ అవుతాయి. అదృష్టం అన్న అలాంటి ఫేస్ రావడం. చిరంజీవి గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ రామ్ చరణ్ లాంటి మంచి కొడుకు అందరి హీరోలకే ఉండాలి. కొంతమంది ఉన్నారు, మోహన్ బాబు గారు కొడుకులు ఎట్ట తయారయ్యారన్నా చెప్పండి. వీళ్ళని చూసి కొంచెమన్నా వాళ్ళకు కూడా ఇదే స్టామినా ఉంది కదా. ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత అయితే పేరుందో మోహన్ బాబు గారికి కూడా అదే పేరు ఉంది. కానీ లెగసీ ఎలా కంటిన్యూ చేస్తున్నారన్న? వాళ్ళు కొట్టుకొని ఆస్తులు. ఒకటన్నా వారసత్వం అంటే ఇలా ఉండాలి. చిరంజీవి కొడుకు నిజంగా చిరంజీవి ఎంత కష్టపడ్డాడో నాకు తెలియదు, కానీ కొడుకును మాత్రం భలే పెంచాడన్న. అలా పెంచాలి పెద్ద హీరో కొడుకులు. మీరే ఆలోచించండి. ఇప్పుడు మోక్షజ్ఞ గారు ఉన్నారు, బాలయ్య ఎలా ఉన్నారు, సినిమాల్లోకే రావట్లేదు. అలా వాళ్ళ లెగసీ ఎంత కష్టపడి వాళ్ళు నిలబెట్టుకున్నారో వాళ్ళ లెగసీని అలాగే కంటిన్యూ చేయాలి కొడుకులు కూడా.